ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఇటువంటి పెద్ద దెయ్యాలు వదిలిపోవటం అసాధ్యము అని హెచ్చరించిన మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వీడియో చూస్తున్న అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉపవాస ప్రార్థన గురించి మాట్లాడిన ఒక వీడియో సోషల్ మీడియా స్క్రోలింగ్లో నేను చూశాను. ఆ వీడియోలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఉపవాస ప్రార్థనని డిస్కరేజ్ చేస్తూ ఉపవాస ప్రార్థనని నిరుత్సాహపరుస్తూ ఆ వీడియోలో మాట్లాడారు. అందుకనే నేను ఆ వీడియోకి స్పందనగా ఈ వీడియో మాట్లాడుతున్నాను. బహుశా విజయ్ ప్రసాద్ రెడ్డి గారు 40 రోజులు ఉపవాస దీక్ష అని చేసి తెల్లబట్టలు వేసుకొని యేసు ప్రభు మాల వేసుకొని 40 రోజులు చర్చిల్లో ఉండే ఆ దీక్ష తీసుకునే వాళ్ళని ఉద్దేశించి ఆ ఉపవాస ప్రార్థన గురించిన మాటలు మాట్లాడి ఉంటాడు. కానీ ఆయన ఆ మాట పూర్తిగా చెప్పలేదు దాంట్లో. కానీ ఆ వీడియో చూసేవారికి టోటల్గా ఉపవాస ప్రార్థనని నిరుత్సాహపరుస్తూ ఉపవాసం ప్రార్థన చేసే వాళ్ళని డిస్కరేజ్ చేస్తూ ఆ వీడియో మాట్లాడినట్టుగా ఉంది. నేను కూడా 40 రోజులు ఉపవాస దీక్ష అంటూ యేసు ప్రభు మాల అంటూ ఆయా చర్చిల్లో ఉండే ఆ దీక్షని ఖండిస్తున్నాను. అది వాక్యానుసారమైంది కాదు. కానీ ఉపవాస ప్రార్థన చాలా శక్తివంతమైనది. ఉపవాస ప్రార్థన దేవుడి హృదయాన్ని కరిగించేది. త్వరగా ప్రార్థన దేవుడి సన్నిధికి చేరే విధంగా చేసేది ఉపవాస ప్రార్థన. ఆ వీడియోలో విజయ్ ప్రసాద్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి వినండి. మనోళ్ళు 40 దినాలు ఉపవాసాలు అంటారు. ఈ 40 దినాలు కూడా వీళ్ళు ఆయన ఉన్నట్టు ఉండరు. ఆయన ఉన్నట్టుంటే 40 దినాలు అక్కల్లా 10 దినాలకే పెద్ద దినం చేసేయాలి నీకు. ఆయనలాగా ఉంటే నువ్వు ఆయనలాగా ఉండలేవు. అందుకే ఆయనతో పోల్చుకోవద్దని చెప్తాను నేను. ఆయన కంప్లీట్ వదిలేశాడు. ఏం వదిలేశాడు? నీళ్లు వదిలేశాడు, నిద్ర వదిలేశాడు, ఆహారం వదిలేశాడు. మనం ఆ 3 వదిలేసాం అనుకోండి, ప్రాణం వదిలేద్ది. ఇది నిజం. ఒక రోజు విపి రెడ్డి గారు మాట్లాడుతూ యేసు ప్రభు 40 రోజులు ఉపవాస దీక్ష చేశాడు, దాన్ని మాదిరిగా తీసుకోవద్దు, ఎవరు అలాగా చేయలేరు. ఆ 40 రోజులు ఆయన అసలు నీళ్లు తాగలేదు, ఆహారం తీసుకోలేదు, నిద్ర కూడా బాలేదు అని చెప్పి బైబిల్లో లేని విషయాలు కొన్ని జోడించాడు. యేసు ప్రభు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఉపవాసం ఉండమని ఆజ్ఞాపించాడు. మేము ఆ చిన్న దయ్యాన్ని వెళ్ళగొట్టాం కదయ్యా, ఈ పెద్ద దయ్యాన్ని మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అన్న శిష్యులకి మార్కు సువార్త 9వ అధ్యాయం 29వ వచనంలో, అప్పుడు మీరు వెళ్ళగొట్టింది చిన్న దయ్యాలు, ఇటువంటి పెద్ద దయ్యాలు వెళ్ళిపోవాలంటే ఉపవాస ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఇటువంటివి వెళ్ళిపోవు అన్న భావనలో స్పష్టంగా చెప్పాడు యేసుప్రభు. 40 రోజుల ఉపవాస దీక్షలో యేసయ్య నిద్రపోలేదు అని బైబిల్ ఎక్కడ వ్రాయబడలేదు. యేసుప్రభు మంచినీళ్ళు కూడా తాగలేదు అని ఎక్కడ వ్రాయబడలేదు. మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యేసయ్య చేసిన ఉపవాసములో ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు అని చాలా క్లియర్గా వ్రాయబడింది. లూకా సువార్త 4వ అధ్యాయం 2వ వచనములో ఆయన ఉపవాసం ఉన్న 40 దినాల్లో ఏమీ తినలేదు అని క్లియర్గా వ్రాయబడి ఉంది. తినలేదు అంటే తాగి ఉంటాడు అనే భావం వస్తుంది. విపి రెడ్డి గారు చెప్పినట్టు ఆయన అసలు నిద్రే పోలేదన్న మాట బైబిల్ ఎక్కడా లేదు. మోషే 40 రోజులు చేసిన ఉపవాస ప్రార్థనలో స్పష్టంగా దేవుడు రాపిచ్చాడు, మోషే ఏమీ తినలేదు, ఏమీ త్రాగలేదని. యేసు ప్రభు మనకి తన మాదిరి ఉంచిపోయాడు అని అపోస్తులైన పేతురు యేసు ప్రభుని 3.5 సంవత్సరాలు దగ్గరుండి చూసి అనుసరించి ఆయన ఏం తింటే తిని, ఆయన ఎక్కడ పడుకుంటే అక్కడ పడుకొని అంతా చూసిన పేతురు ఆయన మనకి మాదిరి ఉంచిపోయాడని చెప్పి రాశాడు. ఉపవాసంలో కూడా ఆయన మనకి మాదిరి. యేసు ప్రభు చేసినట్టు మనం చేయలేం అన్న మాట తీవ్రమైన పటిష్టమైన గట్టి భక్తి చేసే వాళ్ళకి డిస్కరేజ్మెంట్గా ఉంటుంది. యేసయ్యలా డిస్కరేజ్ చేయలా. యోహాను సువార్త 14వ అధ్యాయం 12వ వచనములో
నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయు క్రియలు చేస్తాడు, వాటి కంటే ఇంకా గొప్పవి చేస్తాడు. దయచేసి విపి రెడ్డి గారు ఈ మాటను కొంచెం లోతుగా ధ్యానం చేసుకొని ఉపవాస విషయంలో తన బోధనను సరి చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాను. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేసే క్రియలు చేస్తాడు, వాటి కంటే ఇంకా గొప్ప కార్యాలు చేస్తాడు. అంటే అర్థం ఏంటంటే మనుషులకు యేసయ్యకు పరిశుద్ధాత్మ చేత కన్యకు యేసయ్య జన్మించాడు అన్న ఒకే ఒక్క విషయంలో మాత్రమే తేడా ఉంది. మిగతా అన్ని విషయాల్లో యేసు మనలాంటి రక్త మాంసాల్లోనే ఉన్నాడు. అబద్ధ బోధకులు చెప్తున్నట్టు యేసు ప్రత్యేకమైన రక్తంతో పరలోక రాజ్యం నుంచి వచ్చాడని, దైవ సంబంధమైన రక్తమని, కొంతమంది అయితే ప్రత్యేకమైన రక్తం, ఇవన్నీ అబద్ధ బోధలు. మనలాంటి రక్త మాంసాల్లో ఉన్నాడు, మనలాగా ఆకలిగా ఉన్నాడు, మనలాగా దప్పికొన్నాడు, మనలాగా అలసిపోయాడు, మనలాగా నిద్రపోయాడు. ఆయన చేసిన అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, చనిపోయిన వారిని లేపటం, ఇవన్నీ ప్రార్థనలోనే, ఉపవాస ప్రార్థనలోనే యేసయ్య పొందుకున్న మహా గొప్ప శక్తివంతమైన ప్రత్యక్షతలో. ఇది కొంతమందికి అర్థం కాదు. అందుకే యేసుప్రభు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువారు నేను చేసే క్రియలు చేస్తారు, వాటి కంటే ఇంకా గొప్పవి చేస్తారు. యేసు పరిశుద్ధాత్మతో కన్యకు జన్మించాడు. పేతురు, పౌలు అందరూ లాగానే మనలాగానే స్త్రీలకు జన్మించారు. వాళ్ళు యేసయ్య చేసిన కార్యాలు చేశారు, అంతకంటే గొప్ప కార్యాలు చేశారు. ఎలా చేశారు? పరిశుద్ధాత్మతో పుట్ల వాళ్ళు, కానీ యేసులాగా కఠినమైన ప్రార్థనలో ఉన్నారు, కఠినమైన ఉపవాస ప్రార్థనలో ఉన్నారు, గొప్ప కొండలను పికిలిచ్చే విశ్వాసంతో ఉన్నారు. యేసయ్య చెప్పినట్టుగా ఆ మాటలు వాళ్ళ జీవితాల్లో నెరవేరాయి, ఇప్పటికీ నెరవేరుతాయి. అంత భక్తి, అంత విశ్వాసం, అంత ఉపవాసం, ఉపవాసంలో నిష్ఠ ప్రతిష్ట ఉంటే. యోహాను సువార్త 14:12 నా యందు విశ్వాసం ఉంచువారు నేను చేయి క్రియలు చేస్తారు, వాటికంటే ఇంకా గొప్పవి చేస్తారన్న వాగ్దానం ఇప్పటికీ నెరవేర్చడానికి యేసు సమర్థుడు. ఆయన నిన్న నేడు రేపు యుగాయుగాలు ఏకరీతిగా ఉండే దేవుడు. కాబట్టి 40 దినాల ఉపవాస దీక్ష అని, యేసు ప్రభు మాల అని, ఆయా చర్చిల్లో ఉపవాసం ఉండే ఆ దీక్షల్ని నేను ఖండిస్తున్నాను. కానీ అవి ఖండించే క్రమంలో విపి రెడ్డి గారు అసలు ఉపవాస ప్రార్థననే నిర్లక్ష్యం చేస్తూ, డిస్కరేజ్ చేస్తూ చెప్పిన సందేశానికి ప్రతిస్పందనగా నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఉపవాస ప్రార్థన శక్తి అత్యంత శక్తివంతమైనది. జాన్ పాల్ అనేవాడు కూడా ఉపవాసమా ఉన్మాదమా అని చెప్పి ప్రసంగాలు చేసి ఉపవాస ప్రార్థన గురించి డిబేట్కి రా అన్న జాన్ పాల్ సవాల్కి నేను ప్రతిస్పందించి ఉపవాస ప్రార్థన గురించి డిబేట్ చేద్దాం రా అని చెప్తే ఆయన కబురు పెట్టాడు నాకు, ఉపవాస ప్రార్థన వద్దని నేను ఎప్పుడు చెప్పాను అంటూ డిబేట్ చేయడానికి వెనకం చేస్తున్నాడు. ఓకే, ఇవన్నీ నాకు ఓకే. ఇక్కడ మోకాళ్ళ ప్రార్థన అన్నాడు, నేను ఎప్పుడు తప్పు పట్టాను దాన్ని? అది ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పు, నేనేం తప్పు పట్టలేదు దాన్ని. నెక్స్ట్ ఏంటంటే కన్నీటి ప్రార్థన, వేకుజాం ప్రార్థన, ఇవన్నీ నేనే తప్పు పట్టలేదే. ఇక్కడ అంశాలు ఏంటి అసలు నాకు అసలు అర్థం కావట్లేదు. వాటి నేను తప్పు అని ఎప్పుడు చెప్పాను? అవి చెప్పండి, అవి చెప్పి తర్వాత కన్ఫర్మ్ చేయండి. నెక్స్ట్ ఖచ్చితంగా లైవ్ ఉండాలి, లైవ్ ఉంటేనే ఓకే, లైవ్ లేకపోతే నాట్ ఓకే. ఓకే, 2 ఛానల్స్లో రావాలి. నెక్స్ట్ పోతే ఏంటంటే నేను డిబేట్కి సంబంధించి ₹1 కూడా పెట్టుకోను, డిబేట్ సంబంధించి ₹1 కూడా నేను పెట్టుకోను. కండిషన్ చెప్పండి. వీడియోలోనేమో ఉపవాసమా ఉన్మాదమా అని చెప్పి వ్యూస్ కోసం అని చెప్పి వాక్యానికి వ్యతిరేకంగా బోధిస్తాడు జాన్ పాల్. డిబేట్కి రా కూర్చో అని చెప్పి నాకు లైఫ్ టైం ఛాలెంజ్ అన్నాడు. మనం కూడా ఒక ఛాలెంజ్ చేద్దాం ఈ బొగ్గుకి. ఏమని ఛాలెంజ్ చేద్దాం అంటే, బొగ్గురాజు గారు మీరు ఏదైనా ఫేస్ టు ఫేస్ చేస్తారు కదా, మీకు అంత దమ్ము ఉంటే, అంత సత్తా ఉంటే, మీకు అంత నిజంగా సినిమా ఉంటే ఒక డిబేట్ ఏర్పాటు చేయండి, ఒక డిబేట్ ఏర్పాటు చేయండి. అడ్రస్ పెట్టండి, మీ అడ్రస్కి నేనే వస్తాను, లక్ష్యంగా డిబేట్ చేద్దాం, లైవ్ పెడదాం, మొత్తం ప్రపంచం అంతా చూస్తుంది. టాపిక్ ఏంటో చెప్పండి, ఏం టాపిక్ మీద మాట్లాడదాం అనేది మీరే చెప్పండి. ఒక వీడియో చేసి
లేదా నాకు కాల్ చేయండి, ఫేస్ టు ఫేస్ కూర్చొని మాట్లాడదాం. ఈ బొగ్గుకు లైఫ్ టైం ఛాలెంజ్ వస్తే మాట్లాడదాం, డెఫినెట్గా మాట్లాడదాం. నేను డిబేట్ సబ్జెక్ట్ పంపిస్తా, ఉపవాస ప్రార్థన గురించి చర్చిద్దాం రా అంటే ఉపవాస ప్రార్థనకి నేను ఎప్పుడు వద్దన్నాను అంటూ వెనకం చేశాడు. ఈ సందర్భంగా జాన్ పాల్ కూడా నేను చెప్తున్నాను, లైఫ్ టైం ఛాలెంజ్ అంటూ నువ్వు నా గురించి చెప్పిన మాటలు వెనక్కి తీసుకో. నువ్వు డిబేట్కి నాతో రావటానికి వెనకం చేసావు, డిబేట్కి నాతో రావడానికి నువ్వు భయపడ్డావు. నీ వల్ల కాదు నాతో డిబేట్ చేయటానికి. నేనే నీకు లైఫ్ టైం ఛాలెంజ్ చేస్తున్నాను. నీకు ధైర్యం వచ్చినప్పుడు ఉపవాసమా ఉన్మాదమా అని ఆన్లైన్ ప్రార్థన చేసేవాళ్ళు సైకోలు అంటూ మాట్లాడావు కదా. ఈ రెండు విషయాల మీద, ఉపవాస ప్రార్థన పబ్లిక్గా చేయకూడదా, ఆన్లైన్ ప్రార్థన చేయకూడదా అనే రెండు సబ్జెక్టుల మీద డిబేట్కి రా. నా ఖర్చులు నావే, నీ ఖర్చులు నీవే. స్టూడియో ఖర్చులు మాత్రం నేను కట్టను అన్నావు. అక్కడే నీకు నాకు తేడా వచ్చి డిబేట్ ఆగిపోయింది. నెక్స్ట్ పోతే ఏంటంటే, నేను డిబేట్కి సంబంధించి ₹1 కూడా పెట్టుకోను. డిబేట్ సంబంధించి ₹1 కూడా నేను పెట్టుకోను. కండిషన్ చెప్పండి. మరొకసారి చెప్తున్నాను, నువ్వు ఎక్కడైనా ఏర్పాటు చేయి, హైదరాబాద్, కర్నూలు, కడప, తిరుపతి, మీ ఏరియాలో కానీ హైదరాబాద్లో కానీ ఎక్కడైనా ఏర్పాటు చేయి, నా ఖర్చులతో వస్తా. స్టూడియో ఖర్చులు మాత్రం నువ్వు సగం నేను సగం, దాంట్లో మాత్రం రాజీ పడ్ను. సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను మరోసారి, ఉపవాసమా ఉన్మాదమా అన్నావు, ఆన్లైన్ ప్రార్థన చేసేవాళ్ళు సైకోలు అన్నావు. ఈ రెండు విషయాల మీద డిబేట్ కూర్చుందాం, తేల్చుకుందాం. నీకు సబ్జెక్ట్ ఉందా, నాకు సబ్జెక్ట్ ఉందా. మరోసారి విపి రెడ్డి గారికి, జాన్ పాల్కి ఇద్దరికి కలిపి చెప్తున్నాను, ఉపవాస ప్రార్థనని నిర్లక్ష్యం చేసి, ఉపవాస ప్రార్థనని డిస్కరేజ్ చేసే సందేశాలు చెప్పొద్దు. ఉపవాస ప్రార్థనని ప్రేరేపించి ఉపవాస ప్రార్థనకి క్రైస్తవుల్ని పురుకొల్పే సందేశాలు చెప్పవలసిందిగా మరోసారి ప్రేమపూర్వకంగా హెచ్చరిస్తున్నాను.